ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న నంద్యాల జిల్లాలో 44.6 డిగ్రీలు, తిరుపతి జిల్లాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు తీవ్రంగా వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ 18 వరకు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. వృద్ధులు, పిల్లలు, ప్రజలు ద్రవరూపంలో ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. డీటెయిల్స్ అందించేందుకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, ఏపీలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇచ్చింది? అండ్ ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి? ఎటువంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకు? ప్రస్తుతం వెదర్ అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీ మొత్తం నిప్పుల కొలమిని తలపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఇటు కోస్తా ఆంధ్ర గానీ, అటు రాయలసీమ గానీ మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా దాదాపుగా నిన్న 244 మండలాల్లో అధిక వేడి గాలుల తీవ్రత, ఉష్ణోగ్రతల శాతం పెరిగినట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇదే వాతావరణ పరిస్థితులు మరికొంతకాలం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఈ రోజు కూడా చాలా పొడి వాతావరణం ఉంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది, హ్యూమిడిటీ శాతం ఎక్కువగా పెరిగిపోతుండటంతో ఒక్కపోత వాతావరణం, వేడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది హీట్ ఇయర్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ 2 నెలల పాటు చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనేది వాతావరణ శాఖ, విపత్తుల శాఖ అంచనాలు వేస్తూ ఇప్పటికే అలర్ట్స్ అనేవి జారీ చేసింది. ఇటు కోస్తా ఆంధ్ర అంతా కూడా ఈ రోజు వేడి గాలుల తీవ్రత ఉంటుందనేది వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తా ఉంది. ఇటు విపత్తుల శాఖ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రీన్ షెల్టర్స్ ని ఏర్పాటు చేయడం, అలాగే హాస్పిటల్స్ దగ్గర అక్కడ కొంత ఎక్కువగా వాటర్ ఫెసిలిటీస్ ని పెట్టడం, విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. ఎండల సమయంలో ముఖ్యంగా ప్రజలు బయటకు వచ్చినప్పుడు వడగాల్పుల తీవ్రత ఉంటుంది కాబట్టి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా కొంత ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే వాళ్ళు వైద్యులను సంప్రదించాలని కూడా నిపుణులంతా కూడా తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే గనక మరి కొద్ది రోజుల పాటు ఇదే వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. వాతావరణం అంతా కూడా పొడిగా ఉంది, పొడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. దీంతో వెదర్ కండిషన్స్ అనేవి చాలా హీట్ వేవ్స్ వస్తాయన్నది కూడా తెలుపుతూ ఉన్నారు. రైట్ అనురాధ.